ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరాన్ని స్వామివారి దర్శనంతో ప్రారంభించాలనే ఆకాంక్షతో వేలాది మంది భక్తులు కాణిపాకానికి తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి క్యూ లైన్లు వెలుపల వరకు విస్తరించాయి. అధికారుల సమాచారం ప్రకారం ఉదయం గంటల్లోనే 20,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయంలో ఎటువంటి లోపం లేకుండా రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తూ ఒక చక్కని వాతావరణ కార్యక్రమంలో ఈ 3 రోజులు కూడా ఒక జాతరలాగా ఇక్కడ జరగడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు భక్తులు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ నియోజకవర్గం కోటల్పుత్తి ఎమ్మెల్యే గారు జరిపినటువంటి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి, ఈవో గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ 3 రోజులు కూడా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలోనూ చాలా చక్కనైన భోజనం విసుక్కోకుండా అక్కడ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తూ వాళ్ళందరికీ కూడా సక్రమంగా వచ్చిన వాళ్ళందరూ కూర్చోండి, నీకేం కావాలి, ఏం వడ్డించాలని కూడా అడిగి మరీ వడ్డించి వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకున్న ఈ వంటశాలలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. 11 గంటల నుంచి 4 గంటల వరకు భోజన సదుపాయం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి భక్తులు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు కాణిపాకం దేవస్థానంలో జనవరి 1వ తేదీ సందర్భంగా సుమారుగా 50,000 పైచిలకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సో నిన్న మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. సో ఇంతకుముందే మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులు అందరితో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్స్టెండెడ్ క్యూ లైన్స్ కానివ్వండి, ఇతర మంచినీటి సదుపాయము, అదేవిధంగా శానిటేషను, లడ్డు ప్రసాదాలు అధికంగా తయారు చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచడం, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా క్షుణ్ణంగా రివ్యూ చేసి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయం ప్రశాంతంగా జరిగిన ఈ దర్శనాల్లో మేము చేసిన ఏర్పాట్లు ముఖ్యంగా ప్రసాదం కౌంటర్స్ పెంచాం. ఇంతకుముందు 2 కౌంటర్లు ఉండేవి, ఇప్పుడు 8 కౌంటర్లు పెట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకున్నాం. అదేవిధంగా విఐపీస్ ఎవరు ఎక్కువ మంది మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిన్ననే ప్రెస్ మీట్ లో అంతరాయ దర్శనం ఉండదని చెప్పడంతో విఐపీలు కానివ్వండి, ఉభయదారులు కానివ్వండి, బోర్డు మెంబర్లు కానివ్వండి అందరూ కూడా సహకరించి అంతరాలయం వెళ్ళడానికి మాకు వెళ్లకుండా మాకు బాగా సహకరించారు. అందువలన సామాన్య భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనం జరిగింది. సో అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో నూతన సంవత్సరం రోజున భక్తులు ఆనవాయితీగా వినాయక స్వామిని ఎటువంటి విఘ్నాలు లేకుండా మిగిలిన సంవత్సరం అంతా కూడా విజయాలు కలగాలని, ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని దేవుడికి దర్శనం చేసుకున్నారు. వారి అందరి యొక్క కోరికలు, వారి యొక్క ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాను. ఓం గణేశాయ.